సంబంధానికి విలువలు తగ్గుతున్నాయని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ పారడైజ్ ఆధ్వర్యంలో పేద మహిళలకు టైలరింగ్ లో శిక్షణనిచ్చి 100 మందికి కుట్టు మిషన్లను హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ సభలు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లు రవి చారి, రచనశ్రీ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన ప్రధాని నరేంద్ర మోడీ, అబ్దుల్ కలాం లాంటి మహనీయులు ప్రభుత్వ పాఠశాలలో చదివి గురువులు నేర్పిన పాఠాలను అలవర్చుకోవడం వల్ల ఈ రోజు మన దేశానికి రాష్ట్రపతి ప్రధానులయ్యారని గుర్తు చేశారు. పారడైజ్ ఆధ్వర్యంలో ఇవాళ ముఖ్యంగా మహిళలకు ఉపాధి కోసము లయన్స్ క్లబ్ ద్వారా వారికి శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు 107 మందికి పంపిణీ చేయడం ఇవాళ లయన్స్ క్లబ్ నిర్వాహకులను అభినందిస్తూ ఇవాళ ప్రత్యేకంగా పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవం, గురువు శిష్యుకు ఉన్నటువంటి అనుబంధాన్ని చాటి చెప్పేటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించడము, వారు భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి. వారి వృత్తి ఉపాధ్యాయునిగా ప్రారంభించి ఏ రకంగా విద్యార్థులతో వారి అనుబంధము, ఒక ఉద్వేగభరితమైనటువంటి వారి వృత్తిని వారు వదులుకుంటున్నప్పుడు పడ్డ బాధ, వారు నేర్చుకునే పాఠాలు ఆ జీవిత పాఠాలుగా వారు పరిగణించి ఈనాడు యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డ సమాజము గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యతను, ఇవాళ భావి తరాలను, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేటువంటి గురుతర బాధ్యత ఆ పవిత్రమైన వృత్తి. ఆ వృత్తిని ఇవాళ గౌరవిస్తూ మన ప్రాచీన ఆ సంస్కృతిని, సాంప్రదాయాన్ని వారు కేవలం విద్యా బుద్ధి